సమూయేలు ఎంతగానో ఆనందించి ఆ స్థలములో దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క కార్యమును ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా అనేకమైన మేలులను జ్ఞాపకము చేసుకునే రోజు ఇది. పెద్దలు ఇప్పటి వరకు తెలియచేశారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఒక ఆలయం కట్టబడాలి అంటే చాలా శ్రమ ఉంటుంది. ఎన్నో హస్తములు కలిస్తే తప్ప ఈ మందిరం ఈ రీతిగా నిర్మించబడలేదు. అంత మాత్రమే కాదు, ఈ మందిరం వెనక చాలా ప్రార్థన ఉన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం ఆశీర్వదించబడి ఇంత ఆరోగ్యంగా ఆనందకరంగా ఉండగలుగుతున్నామంటే దాని వెనక ప్రార్థన ఉన్నది, కన్నీటి ప్రార్థన ఉన్నది అని ఎరిగిన వారు ఎందరు ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఎరిగిన వారు ఉండడం సంఘానికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇంకా అలాంటి వారు సంఘములో ఉండడము మనకందరికీ కూడా దీవెనకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చేసుకోవాలి పండుగలు అంటే రాబో జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, రాబో తరము వారికి దేవుని యొక్క కార్యములను వివరించాలి మనం. హల్లెలూయా. తరతరములకు మనము దేవుని యొక్క కార్యాలు వివరించాలి. దేవుని యొక్క బాటలో మనం ఏ రీతిగా జీవిస్తున్నామో మనము మన యొక్క జీవిత విధానము ద్వారా అనేకమైన పాఠములను వారికి మనము నేర్పించవలసిన వారమై ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు అనే తలంపు ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, మన హృదయంలో ఉంటుందో, మన కుటుంబంలో ఉంటుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా మనము దేవుని యొక్క సన్నిధిని మనము గౌరవించే వారిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, చాలా విషయాలు మనం విన్నాం. చాలా విషయాలు వారి యొక్క హృదయ లోతులో నుంచి కొన్ని బాధలు కదా మనం విన్నాం ఇప్పటి వరకు. నాకైతే చాలా వేదనకరంగా ఉంది. ఒకప్పుడు సేవకులకు పరిచర్య చేయాలంటే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళేవారం. ఎంతమందికి అనుభవం ఉందో లేదో కానీ నేనైతే దైవజనుల బెడ్షీట్లు వాష్ చేశాను, ఉతికాను. దైవజనుల యొక్క వస్త్రాలు ఉతికాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ చేసిన అనుభవం ఉన్నది. వారి బట్టలు ఉతికి, వారి బెడ్షీట్లు ఉతికి, వారికి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచిన అనుభవంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో తగ్గింపు పరిచర్య. ఈ లోకములో ఏది కూడా శాశ్వతమైనది కాదు, కానీ శాశ్వతమైనది ఏది అంటే మరణం వరకునో లేకపోతే ఆయన రాకడలో నిలిచి ఉండేది ఏదైనా ఉన్నది అంటే క్రీస్తు యొక్క సంఘము మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం అంతా కూడా మనం ఎందుకు నిర్మించుకున్నామంటే దేవుని యొక్క సంఘముగా మనము కూడి ఆయనను ఆరాధించుట కొరకు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలుగా ఆయన మందిరములో చేరి ఆయన మేలులను జ్ఞాపకము చేసుకోవడానికి, ఆయన యొక్క గొప్పతనం ఏంటిదో, ఆయన యొక్క ప్రభావం ఏ రీతిగా ప్రజల మధ్య పనిచేస్తుందో, తన సంఘము మధ్య పనిచేస్తూ ఉంటుందో తెలుసుకుని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన మరి ఈ యొక్క స్థలం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేకమైన విషయాలు నేను బోధించాలనుకున్నాను, కానీ సమయం ఎంత అయింది తెలుసా? 3:30 అవుతుంది దాదాపుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియమైన దేవుని కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలి, కానీ ఆ వృద్ధి అనేది తరిగిపోకూడదు. అంతే కదా. మన జీవితంలో మనం అనుకుంటాం, మన కుటుంబంలో మనం అనుకుంటాం, మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేస్తున్న రీతిగా విద్యా విధానములో, ఉద్యోగ విషయములో, కుటుంబ జీవితంలో, అన్ని రంగాలలో మనం అభివృద్ధిని కోరుకుంటున్న రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘాన్ని కూడా అభివృద్ధి పదం వైపు, అభివృద్ధిలోనికి నడిపించే విధముగా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. మరి ఈనాడైతే దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు తెలుసా? మంచి మైకులు ఇచ్చాడు, అవునా కదా. సభలు పెట్టుకోవడానికి విస్తారమైన స్థలాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్థలాలలో మనం ఏం చేస్తున్నాం? దేవుడు మంచి మైకులను ఇచ్చాడు. ఆది సంఘంలో చూస్తే మనలాగా మైకులు లేవు, మనలాగా వారికి ఫ్యాన్లు లేవు,
ఇంత మంచి దేవాలయాలు లేరు, మరి అంత మంచి విస్తారమైన స్థలములు లేవు, మనకున్నటి వస్త్రాలు వారికి లేవు, మన భుజించే ఆహారం వారు భుజించలేదు. వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడి సంఘాన్ని అభివృద్ధి వైపు వారు నడిపించుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం ఈ పండుగలు చేసుకోవాలి? ఈ పండుగలలో మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఈ పండుగలకు కర్త కర్మ క్రియ ఎవరు ప్రధానులు అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయ్ కుమార్ గారు అన్నారు, నాకు దక్కున భయం అయిపోయింది. ఏమైంది? ఒక బాంబు వేసాడు, చేతబడి చేసి కూడా కొంతమందిని బాధ పెట్టిన సందర్భాలున్న చరిత్ర ఉన్నది ప్రాంతానికి. హల్లెలూయా. ఏమన్నదండి? అంత భయంకరమైన చరిత్రలో నుంచి దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు, మన సంఘాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన స్థితులలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నప్పుడు మనం దేవునికి ఇంకా ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆది సంఘాలలో చూస్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనములో ఆనాటి సంఘము అభివృద్ధి ఎలా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రేమిన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సంఘటన ద్వారా ఎంతమంది అంటే 3000 మంది ఒకటేసారి రక్షించబడ్డారు. ఎంతమంది అండి? 3000 మంది రక్షించబడ్డారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, మన సంఘ చరిత్రను చూస్తే ఎన్నో కష్టాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మన కష్టాలే జ్ఞాపకం వస్తున్నాయి మనకు, కానీ ప్రభువుని యేసుక్రీస్తు పొందిన కష్టము శ్రమ ఎంతమందికి జ్ఞాపకం వస్తుంది? ప్రభువుని యేసుక్రీస్తు పొందిన శ్రమలు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు? ప్రభువుని యేసుక్రీస్తు పొందిన గాయాలు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు? ప్రభువుని యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడు, ఆయన ఎలా పునరుత్థానుడయ్యాడు, ఆయనలో ఉన్న శక్తి ఏంటిది, ఆయన ప్రభావం ఏంటిది, ఆయన ఉద్దేశం ఏంటిది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మరి సంఘం మీద ఆయన పంపించి ఎందుకు అనేకులను బలపరుచుకున్నాడు అని ఈనాడు సంఘం ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ దినము విస్తరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఈనాడు సంఘాలు పొరపాటు ఏంటిదంటే, దేవుని శక్తికి బదులు, ప్రభువుని యేసుక్రీస్తు కార్యములకు బదులు మనుషుల యొక్క కార్యాలను ఆశిస్తున్నారు, మనుషుల యొక్క మెప్పును ఉన్నారు, మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడుతూ ఉన్నారు, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం జీవిస్తున్నారు. గనక అభివృద్ధి అనేది జరగడం లేదు అని నా యొక్క అభిప్రాయం. మీరేమనుకుంటారో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఓకే అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమైన దీవెనలను ఎదుట పెట్టాడు. కానీ ఈనాడు సంఘము, నేను అంటున్నాను, ఎందుకు ఇంత కష్టపడవలసి వస్తుంది? ఎందుకు మరి భక్తులు శ్రమపడిన వారు వారికి ఆవేదనను వ్యక్తపరచవలసి వస్తుందంటే, ప్రియమైన దేవుని సంఘము సిస్టమ్ అనేది ఒక ఆర్డర్లో జరగడం లేదు. అర్థమవుతుందా అండి? సంఘ కార్యక్రమాలన్నీ ఆర్డర్లో జరగడం లేదు, ఒక నియమ నిబంధన ప్రకారము జరగడం లేదు. ఎవరి స్వాచిత్త అనుసారంగా వారు వెళ్ళడం వల్ల సంఘములో ఐక్యత అనేది కోల్పోతూ, సంఘము సమాధానం అనేది కోల్పోతూ, సంఘము ప్రార్థన సమయాన్ని కోల్పోతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అభివృద్ధి వైపు మనం అడుగులు వేయలేకపోతూ ఉన్నాం. చూడండి, 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనములో కూడా ఏమని రాయబడిందంటే, ఆది సంఘం ఎలా అభివృద్ధి అవుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనములో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎవరు నమ్మారంట? చెప్పండి, ఎవరు నమ్మారంట? అనేకులు నమ్మినట్టుగా అక్కడ ఉన్నది. ఇంకా వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఎంతమంది అండి? పురుషుల సంఖ్యనే ఎంతమంది అంట? 5000 మంది ఆయను అని అక్కడ రాయబడింది. ఈనాడు ప్రేమ దేవుని గత రాత్రి మనం ప్రార్థనలో గడిపాము, గంభీరమైన స్వరములతో పాటలు పాడాము. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాము, ఆరాధించాము.
దాదాపు గంటన్నర ఏమో చెప్పాడు దైవజనుడు వాక్యం. అవునండి? ఒక గంటన్నర చెప్పొచ్చు నా యొక్క లెక్క ప్రకారం, టైం చూడలేదు కానీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కరైనా స్పందించారా? ఒక్కరైనా మార్పు చెందారా? ఒక్కరైనా వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారా? మనం పెట్టిన సమయానికి, మనం పెట్టిన ఖర్చుకు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎన్ని జీవితాలు మారాయని ఒక ప్రశ్న ఒకవేళ వేస్తే మనం ఇచ్చే ఆన్సర్ ఏమై ఉంటుంది? ప్రేమైన దేవుని ఆన్సర్ ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా లేం. ఆన్సర్ చెప్పడానికి కూడా మనం సిద్ధంగా లేని పరిస్థితులలో నీ సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది? నీ సంఘములో ఎలా నూతనమైన ఆత్మలు వస్తాయి? నువ్వు ఏ రీతిగా విస్తరిస్తావు? నువ్వు ఏ రీతిగా అభివృద్ధి చెందుతావు? ఆది సంఘం ఉన్న రీతి ఉన్నామా చెప్పండి. ఆది సంఘం పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఎప్పుడైతే సంఘం విస్తరిస్తుందో వారి మీద దాడులు కూడా అంతగానే విస్తరించాయి. ఆ కాలంలో ఎన్నో దాడులు జరుగుతూ ఉంటున్నాయి. ఎన్నోసార్లు పట్టి చెరుసాలలో వేస్తూ ఉంటున్నారు. ఆయన శిష్యులను సువార్త ప్రకటించబడిన స్థలంలో ఎన్నో ఆటంకాలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆలోచన చేయాలి. ఇది క్రీస్తు సంఘమా? ఎవరి సంఘం ఉంటున్నది? ఇది క్రీస్తును గణపరిచే సంఘమా, లేకపోతే ఇంకా ఎవరినైనా గణపరిచే సంఘం ఉంటుందా? క్రీస్తును గణపరిచే సంఘమా, మనల్ని మనమే గణపరుచుకునే సంఘం ఉంటుందా? మనం ఆలోచన చేయాలి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. నాకు కూడా ప్రేమ దేవుని బిడ్డలారా చాలా విషయాలు చెప్పాలని ఉన్నది. కానీ ఏ విషయముగా, ఏ విధానముగా మనం ఎదుగుతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వ అధ్యాయంలో కూడా అంటాడు, అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంఘము, ఆనాడు సంఘం ఎలా ఉన్నదంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నదండి? అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిన విషయం అక్కడ రాస్తూ ఉన్నాడు. సంఘము ఎంతగా విస్తరించబడుతుందో ఆ కాలంలో కూడా ఒకరిని ఒకరు చిన్న చూపు చూడడం అనేది సంఘములో జరిగింది. సంఘము విస్తరించబడుతుంది, అదే రీతిగా సమానంగా అణిచివేయబడేవారు అణిచివేయబడుతున్నారు. చిన్న చూపు ఎవరైతే చూస్తూ ఉంటున్నారో అనేకుల మీద చిన్న చూపు చూస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలు, అక్కడ కూడా భేదాలు అనేవి ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాత్రి ప్రసంగికుడు మాట్లాడుతూ అబద్ధం ఆడని వారు ఎవరైనా ఉన్నారా అన్నాడు కదా. ఎవరండి అబద్ధం ఆడని వారు ఎవరు ఉన్నారా? పాస్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. పాస్టర్లు కూడా చెప్పారంటే చేయి లేపుతావా? నేనైతే లేపలే. హల్లెలూయా. ఎందుకంటే అబద్ధం అనేది కొన్నిసార్లు మనం ఆడుతూ ఉంటాం. అబద్ధానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మనల్ని మనం మెప్పించుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారిని కూడా అబద్ధికుని చేయడానికి మళ్ళీ మనం అబద్ధం ఆడే పరిస్థితులు వస్తాయి. అబ్రహాము ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడండి? ఆదికాండం 20వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉన్నాడు. చదవండి ఆ మాటను. 10వ వచనం చదువుదామా? మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసేదివని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమునో లేదు గనుక అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒక సమయంలో అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సంఘటన మనకు అందరికీ తెలుసు. అక్కడ అబీమెలెకు అడిగాడు, ఏమయ్యా అబ్రహాం, ఎంత పని చేశావు? నీ సహోదరి అనుకున్నాను, ఆ స్త్రీని తీసుకొని నా ఇంట్లో పెట్టుకున్నాను. ఒకవేళ ఆ స్త్రీ నా సొంత మనిషి అనుకొని నేను ప్రవర్తిస్తే దాని వలన నేను ఎంత నష్టాన్ని నేను పొందుకునేవాడిని, దేవుని యొక్క శిక్షను నేను పొందుకునేవాడిని కదా. ఎందుకయ్యా ఇంత పొరపాటు చేసావు, ఇంత మాట మాట్లాడావు అంటే అబ్రహాం ఇచ్చిన జవాబు ఏంటంటే, ఈ స్థలంలో దేవుని గురించిన భయము ఎంత మాత్రము లేదు అని నేను గ్రహించాను గనక, మీరు దేనికైనా తెగించిన ప్రజలు గనక మీరన్నిటికీ తెగించి మాట్లాడి మీ యొక్క క్రియలలో, మీ ఆలోచనల్లో అన్నిటిలో మీరు ముందుంటారు గనక ఈ విషయాలు నేను ముందే ఎరిగి ఆమె నా సహోదరని చెప్పానని ఆయన అక్కడ మాట్లాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు ఎందుకు కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వస్తుందంటే ఇలాంటి కారణాలు కూడా ఉండవచ్చు.
నిజం చెప్తే నమ్మరు కొన్నిసార్లు. హల్లెలూయా! నిజము నిష్ఠూరపరుస్తది అంటారు కదా! ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళోకెళ్ళి మూటగట్టి పంపించాల్సిందే. హల్లెలూయా! ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లోకెళ్ళి ఎల్లగొడతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ అభివృద్ధికి కారణమైన ఆటంకాలను మనం గుర్తించాలి. ఆ కాలంలో ఎంతో సంఘము విస్తరిస్తూ ఉన్నప్పటికీ, ఎంతగానో సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ అనేక సార్లు నష్టము అనేది జరుగుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువుదామా మనము? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనములో అంటాడు, ఆ ఆ ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి మాట అంటున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక సంఘము ఎలా ఉండాలి అంటే వినయమైన మనస్సు గలవారై ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఏం చేయాలండి? ఎంచుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుణము సంఘములో ఉండాలి. ఎక్కడ ఉండాలి తెలుసా అండి? అభివృద్ధిని కోరుకునే సంఘములో ఏముండాలంటే వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్డర్లో జీవించే సంఘం, ఒక క్రమంగా నడుచుకునే సంఘములో ఒక నియమము నిబంధన కలిగి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సంఘములో ఏముంటుందంటే వినయము విధేయత అనేది ఉంటుంది. అక్కడ కక్షలు అనేవి ఉండవు, అక్కడ గొడవలు అనేవి ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కక్షలు గొడవలు ఎక్కడ ఉంటాయండి? లోకములో ఉంటాయి. రాజకీయం చేసే వారి దగ్గర ఉంటాయి కక్షలు గొడవలు. అది లోక సంబంధమైన రీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను చెప్తూ ఉన్నాను. ప్రబ్దాస్ గారు అన్నారు, ఎందుకు మరి ఒకరు వస్తే ఒకరు రారు సంఘానికి? ఏమండి, సంఘం అంటే క్రీస్తు సంఘమా వ్యక్తుల సంఘమా అనేది ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. మీరు ఏమనుకుంటున్నారు? ఇది దేవుని సంఘం అనుకుంటున్నారా లేకపోతే మన సంఘం అనుకుంటున్నారా? ఇది నా మనసులో ఉన్న ప్రశ్ననే నేను మీకు వేస్తూ ఉంటున్నాను. ఆన్సర్ మీ దగ్గరనే ఉన్నది. మీ దగ్గర ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, జవాబు అనేది మీ దగ్గర ఉంటుంది. ఇది దేవుని సంఘం అన్నప్పుడు దేవునికి మనం అందరం కూడా వినయము విధేయత కలిగి ఉండాలి. ఈ సంఘానికి, ఈ ఆలయానికి కర్త శిరస్సు క్రీస్తే అని మనం ఎరిగి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క వాక్యానికి మనం ఏమై ఉండాలి? వినయము విధేయత చూపుచూ లోబడే వారమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు చెప్పాను నేను ఆరాధన కార్యక్రమం. తప్పిపోయిండు మన సెక్రటరీ గారు. ఏం చేశారు? తప్పిపోయాడు దాన్ని. 3 సార్లు ఇట్లా ఇట్లా చెయ్యాడిన దాన్ని తప్పిపోయాడు. గుర్తుకుండదు, రాసుకోమని చెప్పిన. ఏం కాదులేండి నడుస్తుంది అన్నాడు. ఒక ఆర్డర్లో ఉండాలి సంఘం. ఒక ఆర్డర్లో లేకపోతే కష్టమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన సొంత నిర్ణయం చొప్పున చేయడానికి వీలు లేదు. నాకు బాగా ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉన్నది, అడగాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు సంఘము కాపరి అండర్లో జరగల్లా, కాపరి సంఘం అండర్లో ఉండాలా? ఎంతమంది జవాబిస్తారు చెప్పండి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తారా? సమాధానం చెప్తారా? కాపరి చెప్పినప్పుడు సంఘం వినాలా, సంఘం చెప్పినట్టు కాపరి వినాలా? ఈ రెండింటి విషయంలో ఒకసారి కాంప్రమైజ్ కావాలి మనం, అవునా కదా? ఎప్పుడు కాంప్రమైజ్ అవుతాడు పాస్టర్ తెలుసా? సంఘం ఎప్పుడైతే ఆర్డర్ ఫాలో అవుతుందో, సమయాన్ని పాటిస్తుందో, కాపరి కూడా తగ్గించుకొని సంఘం మాటకి విధేయత చూపుతాడు, లోబడతాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? సంఘము అభివృద్ధి కావడమే కాపరి యొక్క ఉద్దేశం. సంఘములో ప్రతి కుటుంబము కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధికి రావడమే కాపరి యొక్క ఉద్దేశం. సంఘములో స్త్రీలు పురుషులు యవనస్తులు అందరూ వాక్యములు అభివృద్ధి చెందడమే కాపరి యొక్క ఉద్దేశమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలియదు ఇంతకుముందు చేసిన కాపర్లు ఏం చేశారో ఇక్కడ, కానీ నేను సిస్టమేటిక్గా పెరిగిన కుటుంబం.
మా కుటుంబం కానీ, నేను చేసిన థియాలజీ కానీ, మా బైబిల్ కాలేజీలో కానీ, ఒక్క నిమిషము, ఒక్క సెకండు చర్చి లోపల చాపల్ హాల్‌లో అడుగుపెట్టడానికి ఒక్క నిమిషం లేట్ అయినా గూడా ప్రెసిడెంట్ గారు ఏమనేవారంటే డిస్మిస్డ్ అనేవారు. ఏమంటారో తెలుసా అండి? అంటే ఆ సర్వీస్ అయిపోయేంత వరకు ఆడ బయటనే నిలబడాలి. మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ బయటికెళ్ళొచ్చేటప్పుడు అక్కడ నిలబెడతాడు వాళ్ళని. ఎందుకంటే వాడు లేట్‌గా వచ్చిండని వీళ్ళందరికీ తెలవాలి. చాలా ఘోరంగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కరిని నిలబెడితే వాళ్ళు మొత్తమే చర్చి బంద్ అయితారు మన చర్చిలో. హల్లెలూయా! ఒకరిని గనుక పేరు పెట్టి నువ్వెందుకు లేట్‌గా వచ్చావనుకో, వాళ్ళు ఖచ్చితంగా వచ్చే వారం చర్చికి రారు. ఒక నెల రోజులు కూడా చర్చికి రారు నా మాట ప్రకారం. అంత పౌరుషం ఉంటది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌరుషం ఎక్కడ చూపెట్టాలో తెలుసా? సమయాన్ని పాటించటంలో మనం చూయించాలి. హల్లెలూయా! సమయాన్ని పాటించుట నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వెంత విధేయత చూపుతావో నీ పిల్లలంత విధేయులైతారు. నీ పిల్లలు ఎలా విధేయులైతారో రాబో తరం వారికి వారు ఆ విధేయతను నేర్పిస్తారు. అప్పుడు సంఘములో ఐక్యత, ఏక మనసు, ప్రేమ, గౌరవము, మర్యాదలు అనేవి ఉండి సంఘము అభివృద్ధికి నడిపిస్తూ ఉంటుంది, దారి తీస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోక సంబంధమైన రాజకీయం కాదు. ప్రభుదాస్ గారు అన్నారు ముక్కుసూటిగా, వారికి చాలా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మనం వేరుగా ఉన్నాం, ఒక పొయ్యి పెట్టుకున్నామండి. వండుకొని తిందామా వద్దా? చెప్పండి. ఒక పొయ్యి పెట్టుకున్నాం, దేవుడు మనకి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు. వండుకొని మనం తినాలా వద్దా? మళ్ళీ పక్కింటి కాడ కర్ర కొరకు పోవడం ఎందుకు? మళ్ళీ పక్కింటోడి వంటకు ఆశపోవడం ఎందుకు? ఒకడు అండ్లు ఉండడం ఎందుకు? ఒకడు ఇండ్లు ఉండడం ఎందుకు? ఇదేమన్నా రాజకీయమా? పార్టీలా చెప్పండి? నువ్వు అండ్లకు పోరా, నేను ఇండ్లకు వస్తాను. ఈరోజు నువ్వు పో, నేను వచ్చే వారం పోతాను అనుకొని పాలు పంచుకొని పోవడము, ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను. నేను ఇలా ఉంటా కావచ్చు, ఉండను కావచ్చు. నేను చెప్తున్నా, మనకు ఒక ఆర్డర్ అనేది లేకుంటే, క్రమశిక్షణ అనేది లేకుంటే ఇంకా 100 సంవత్సరాలు గతించినా మనం ఇదే పరిస్థితిలో ఉంటాం. అర్థమవుతుందా అండి? ఇంకా 100 సంవత్సరాలు అయినా కూడా మనం నేర్పించేది ఏంటిదంటే, మన ఫ్యూచర్, మన భవిష్యత్తులో పిల్లలకి నేర్పించేది ఏమున్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వినయము కలిగి ఉండాలి. వినయముతో మనము జీవించాలి. దేవుని యొక్క సన్నిధానములో మన సంఘమును అభివృద్ధి కావాలనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వినయమును ధరించాలి. కక్ష చేతనైనను, వృధా చేతనైనను ఏమీ చేయక మీరు ఏం చేసినా ఎలా చేయాలంటే, వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనిడి అంటూ ఉన్నాడు. చిన్న విషయానికి వచ్చే కోపాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కట్ చేయాలి దాన్ని. హల్లెలూయా! ఎవరు కట్ చేస్తారంటే, ఎవరిలో ఈ యొక్క వినయ స్వభావం ఉంటుందో, ఎవరైతే ఇది క్రీస్తు సంఘం అని భావిస్తారో, ఈ మందిరానికి, ఈ సంఘానికి కర్త అంతా కూడా నా ప్రభువైన యేసు క్రీస్తే అని ఏ హృదయం అయితే విశ్వసిస్తుందో వారిలో వినయం ఉంటుంది. ఆ వినయము లేని రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సామెత ఉందండి. ఏమండి? ఎలక తోకకు ఎన్ని సబ్బులు పెట్టి ఉతికినా ఏమండి, అది నలుపు నలిపే కానీ ఏనాడు కూడా తెలుపు కాదంట. నువ్వెంత ఖరీదైన షాంపులు పెట్టి, ఖరీదైన సబ్బులు పెట్టి ఆ ఎలుక తోకను తెల్లగా చేయాలని నువ్వు ఎన్నిసార్లు ఉతికినా ఎట్లుంటుందండి ఎలుక తోక? ఏ కలర్లో ఉంటుంది? మీకు ఎవరికి ఎలుకలు తెలియనట్టున్నాయి కదా. ఎలుకని ఎప్పుడు చూడలేదు కావచ్చు కూర్చున్న వాళ్ళంతా కూడా. చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నలుపుగానే ఉంటుంది కానీ తెలుపు కాదు. అంటే కొన్ని జీవితాలు ఎందుకు, దాని యొక్క భావం ఏంటిదంటే, ఒక భక్తుడు ఎన్నిసార్లు చూసి ఆ భావాన్ని అప్లై చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు అనేది రావాలి. మనసులో మార్పు అనేది రావాలి. ఆ మార్పు అనేది ఎప్పుడైతే మనలో వస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులు పడిన శ్రమను మనం అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తాం. మన పితరులు చేసిన ప్రార్థన, వారి కష్టము, వారి శ్రమ, చేతులతోనే మాల అందించారంటే ఏందండి? ఇంత పెద్ద మందిరానికి సిస్టర్ చెప్పారు, చేతులతోనే మాల అందించారు. ఇప్పుడు మాలు పట్టుకోవాలంటే కదా, సిమెంట్ పట్టుకోవాలంటే గ్లౌజెస్ వచ్చాయి కదా, పడతలేవు, సెప్టిక్ అయితే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చక్కగా మిషన్లు కూడా వచ్చాయి, అభివృద్ధి అయిపోయింది. నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. కానీ ఎంతో కష్టపడి నిర్మించుకోవడానికి దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి అంటే,
నిజంగా ఈ రోజులు రావు మళ్ళీ ప్రేమల దేవుని బిడ్డలారా. రానున్న రోజులు చాలా భయంకరమైన రోజులు మనం ఫేస్ చేయబోతూ ఉన్నాం. మనం ఎదుర్కొనబోతూ ఉన్నాం ప్రేమల దేవుని బిడ్డలారా. యుద్ధం చేయవలసి వస్తే నువ్వెలా చేస్తావు? క్రైస్తవులంతా ఏకమయ్యే సమయం ఒకటి రాబోతుంది. క్రైస్తవులంతా ఒక ఉద్యమంతో నిలబడే సమయం రాబోతుంది. నిజమైన క్రైస్తవుడు తప్పకుండా పోరాటం చేయవలసిన సమయము ఆసన్నమవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? గంట ప్రార్థన దేవునికి గంట సమయం గడపడానికి నువ్వు సిద్ధంగా లేకుంటే సంఘం కొరకు పోరాటం చేయవలసి వస్తే మనం ఏం చేస్తామండి? ఏమండి? నా పిల్లలు, నా పిల్లల చదువు, నా పిల్లల భవిష్యత్తు, నా కుటుంబము, నా వ్యాపారము, నా ఉద్యోగము మనకి ఇవే కనబడుతున్నాయి. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్ను సంఘములో సభ్యునిగా చేర్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. నీ యొక్క పాపముల కొరకై ప్రాణత్యాగం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘములో నువ్వు ఒక సభ్యుడివి, సభ్యురాలు అన్న విషయము ఎంతమంది గుర్తుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో జరిగే కార్యక్రమాలకు, ఆటంకాలకు చాలా కారణాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనములో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చదువుదామా? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియో మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘములో కక్షలు ఉండకూడదు అంటూ ఉన్నాడు. కానీ కక్షలు సాధించుకోవడానికే సంఘములోనికి వస్తారు. హల్లెలూయా. పగలు సాధించుకోవడానికే ఈరోజు సంఘము అందరికీ ఆసరైతూ ఉంటుంది. మనం ఏంటో చూయించుకోవడానికే సంఘానికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. నా టాలెంట్ ఏందో, నా మాటలాంటి ఏందో, నా యొక్క ప్రభావం ఏందో చూయించుకోవడానికి ఈరోజు అనేకులకు సంఘము ఆధారమైతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశము ఏంటిది? మన యొక్క ఉద్దేశం ఏంటిది? యెషయా గ్రంథం 55లో అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటాడు. మన తలంపుల చేత ఏది కట్టడానికి మనం ఇష్టపడకూడదు. మన తలంపుల చేత ఏది చేయడానికి మనం ఇష్టపడకూడదు. దేవుని యొక్క తలంపులు ఏందో మనం ఎరిగి ఉండాలి. దేవుని యొక్క తలంపుల ఉద్దేశం ఏందో మనం తెలుసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మనం అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చేత నువ్వు ప్రేరేపించబడితే, దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను గ్రహించగలిగితే, ఇది దేవుని యొక్క సంఘమును తలంచాలి. హల్లెలూయా. ఈరోజు ఇంత సుందరమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని బట్టి సంతోషపడదామా? ఈ మందిరంలో కూర్చున్న విశ్వాసాలను బట్టి సంతోషపడదామా? మీరు దేనిని బట్టి సంతోషపడతారు ఎక్కువ? సంఘ కాపరైతే మందిరం కంటే ఎక్కువ ప్రజలను బట్టి ఆనందపడతాడు. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, సంఘ కాపరి ఏ కాపరైనా కూడా మందిరము కంటే ముందు హృదయం అనే మందిరాలు, ఇన్ని మందిరాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మందిరాలను బట్టి సంఘ కాపరి ఆనందపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఒక సంఘ కాపరికి విశ్వాసికి ఉన్న వ్యత్యాసం అదే. దేవుని బిడ్డలకు కూడా ఆ యొక్క ఆలోచన ఉండాలి. ఇంత మంచి మందిరంలో ఎందుకు దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడంటే, ఇంతమందిని మనం కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని కుటుంబాలు, దేవుడిచ్చిన కుటుంబాలు, దేవుడిచ్చిన ఆత్మలు. అనేకమైన వరములు కలిగిన బిడ్డలు ఉన్నారు, పాడగలిగిన వారు ఉన్నారు, వాక్యాన్ని చదవగలిగిన వారు ఉన్నారు, ప్రకటించగలిగిన వారు ఉన్నారు, వివరించి అర్థం చెప్పేవారు ఇక్కడ ఉంటూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవ అంటే ఆశపడేవారు ఉన్నారు, దేవుని పరిచర్యకు ఆశతో అనేకమైన ఈవులను ఇచ్చేవారు ఇక్కడ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేనికి మనం ప్రాముఖ్యతనిద్దాం? జవాబు మీదే. మీరు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారో మీరు దేవునికి జవాబు చెప్పవలసిన వారే ఇంటూ ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు కూడా చాలాసార్లు సంఘాలను దిద్దుబాటే కార్యక్రమంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. రాత్రి అన్నాడు పాస్టర్ గారు, నాకు డౌట్ వచ్చింది, నవ్వు వచ్చింది. నాకెవ్వరొక్క పైకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఏమన్నాడండి? మరి నేనైతే అట్లానా? హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయనకు భార్య లేదట, పిల్లలు లేరట.
మరి నాకు భార్య పిల్లలు ఉన్నారు, మరి ఆయన లెక్క నేనంటే నడుస్తుందా? ఒకరు అంటారు, ఏమండి పాస్టర్ గారు, వచ్చిన పాస్టర్ మంచోడయ్యా, ఆయన ఒక్క రూపాయి అడగడాట. మీకు తెలుసో తెలియదు, ఆయన రాకముందుకే మా అన్న సెక్రటరీ గారు డబ్బులు కొట్టారు ఛార్జీకి, మీకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఈనాడు సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు, మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సంఘము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందామా? కొన్ని విషయాలు చదివి నేను ముగిస్తాను. ఈనాడు సంఘము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో 18వ వచనం నుంచి మరి 29వ వచనాల వరకు చదివితే సంఘము సత్యములో జీవించాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సంఘము సత్యములో జీవించాలి, అసత్యములో జీవించకూడదు. సత్య మార్గములో జీవించాలి, సత్యవాక్యములో జీవించాలి. అందుకు 18వ వచనం చదవండి. 19వ వచనములు అంటాడు, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ అంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఏమన్నాడండి? కడవరి గడియ. గడియ అనేది సమయాన్ని సూచిస్తుంది కాబట్టి మనము చివరి సమయాలలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన? క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే చెప్పాడు. అంటే అప్పటికే కడవరి గడియలోని పరిస్థితులను ఆయన అంచనా వేసి దేవుడు తన యొక్క ఆత్మశక్తి చేత ఆ భక్తునికి ప్రేరేపించి వ్రాస్తున్న మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడండి? చదవండి. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. 19వ వచనములో, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మనస్సంబంధులు కారు, వారు మనస్సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అంటూ ఉన్నాడు.